నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. గోదావరి ఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఆదివారం ఇంటర్నేషనల్ వి లవ్ యూ ఫౌండేషన్ 895వ వరల్డ్ వైడ్ 1-2 బ్లడ్ డ్రైవ్ను నిర్వహించింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రామగుండం మేయర్ మాంకాళి స్వామి మాట్లాడుతూ వి లవ్ యూ ఫౌండేషన్ సభ్యులు ప్రపంచవ్యాప్తంగా 179 దేశాల్లో స్వచ్ఛంద సేవలు అందించడం ప్రశంసనీయమన్నారు. రక్తదాతలను అభినందించారు. సంస్థ అధికార ప్రతినిధి ప్రేమ్దాస్ మాట్లాడుతూ రక్తం కొరత వల్ల ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులను రక్షించే ఏకైక మార్గం రక్తదానమేనన్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 50 మంది రక్తదానం చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో 1 టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి, కార్పొరేటర్లు కౌటం సతీష్, సాగి సంతోష్ కుమార్, ఆర్ఎంఓ కృపాబాయ్, సూపరింటెండెంట్ దయాల్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. నేటి కార్యక్రమ సభాధ్యక్షులు, ఈ ఆర్గనైజేషన్ ఇంత పెద్దగా బ్రహ్మాండంగా మీ అందరితోటి కలిసి కార్యక్రమం ఏర్పాటు చేసిన సోదరులు ప్రేమ్దాస్ గారికి, అలాగే సోదరులు డివిజన్ కార్పొరేటర్ సంతోషరావు గారికి, సూపరింటెండెంట్ గారికి, అలాగే గౌరవ సిఐ ఇంద్రసేనారెడ్డి గారికి, ఆర్ఎంఓ కృపాబాయి మేడం గారికి, మా ఎస్సీ గారికి, కార్పొరేటర్ సతీష్ గారికి, ముఖ్యంగా నా ఎదురుగా కూర్చున్న చిన్నారులందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను. మీరందరూ కూడా ఇంత ఉత్సాహంగా, ఇంత సంతోషంగా, ఇంత హ్యాపీగా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తూ ప్రతి ఒక్కరిని కూడా మోటివేట్ చేయాలనే ఆలోచన ఏదైతే ఉందో, ఈ వి లవ్ యూ ఫౌండేషన్ ద్వారా మీరు ఇంత మంచి కార్యక్రమాలు తీసుకున్నందుకు మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు, శుభాకాంక్షలు, అభినందనలు. నేను ఇంటర్నేషనల్ వి లవ్ యూ ఫౌండేషన్స్ వచ్చాను. ఇంటర్నేషనల్ వి లవ్ ఫౌండేషన్ గురించి చెప్పాలంటే ఈ సంస్థ 2001లో స్థాపించబడింది. చైర్మన్ జాంగీర్ గారిచే స్థాపించబడింది. ప్రపంచమంతటా తల్లి ప్రేమ పంచడంలో ఈ సంస్థ ప్రత్యేకమైన పాత్ర పోషిస్తుంది. నిజానికి ఈ సంస్థ ద్వారా అనేకమైన స్వచ్ఛంద సేవలు మనము నిర్వహిస్తున్నాము. ఇది ఎన్జిఓ సంస్థ. ట్రీ ప్లాంటేషన్, పొల్యూషన్పై సదస్సులు, మరియు స్ట్రీట్ క్లీనింగ్, అండ్ ఇంకా ఓల్డేజ్ హోమ్స్, ఇలా చిల్డ్రన్స్ హోమ్, ఆర్ఫన్స్ హోమ్ ఏవైతే ఉన్నాయో ఇలాంటి వాటిలో స్వచ్ఛంద సేవ మనం చేస్తున్నాము. ఇంకా అన్నింటిలో ప్రధానంగా ఇంకా రక్తదానం. ఈరోజు 1-to-1 బ్లడ్ డ్రైవ్ మనం నిర్వహిస్తాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. చాలా మంది ఇక్కడ మహిళలందరికీ కూడా పేరు పేరున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఫస్ట్ టైం ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు వచ్చి పిలిచినప్పుడు అసలు డిఫరెంట్ అనిపించింది. ఒక ఆర్గనైజేషన్ లవ్ యూ ఆర్గనైజేషన్ సార్ నేమ్ అంటే ఇదేంటి డిఫరెంట్గా ఉన్నది అని అన్నారు. అన్న తర్వాత సార్ వాళ్ళు ఒకటి వాళ్ళ మెన్యూ ఏముంటుంది, ఎట్లా ఉంటుంది, ఏమేమి కార్యక్రమాలు చేస్తారని ఫోటోలు చూసినప్పుడు చాలా సంతోషం అనిపించింది. ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మేయర్ గారికి, మన సామాన్య గారికి, మరియు మన 1 టౌన్ సిఐ గారికి, ఆర్ఎంఓ గారికి, ఇక్కడ ఎస్సీ గారికి, సూపరింటెండెంట్ గారికి, మన కార్పొరేటర్ స్థానిక కార్పొరేటర్ సంతోష్ గారికి కూడా శానిటేషన్ సంబంధించింది కానీ మీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మరి మన వి లవ్ ఆర్గనైజేషన్ సందర్భంగా మరి కార్పొరేషన్ పరిధిలో కానీ మరి మన పోలీస్ శాఖ వారు కానీ మరి గవర్నమెంట్ హాస్పిటల్ సంబంధించిన సిబ్బందితో కానీ ప్రతి ఒక్కరు కూడా నెక్స్ట్ ఒక 1 మంత్ తర్వాత కార్యక్రమం పార్టిసిపేట్ చేయాలని మన ఇంకో పెద్ద ఎత్తున ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మంచి కార్యక్రమం చేయాలని ఆశిస్తూ మీ అందరి సహాయ సహకారాలు ఉండాలని, మరియు వి లవ్ యూ ఫౌండేషన్ ద్వారా ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టినందుకు ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర మేయర్ మంకాల్ సభాన గారికి, సిఐ గారికి, సూపరింటెండెంట్ గారికి, ఆర్ఎంఓ గారికి, నతోటి కార్పొరేటర్లకు, ప్రతి ఒక్కరికి మీకు నమస్కారం. చాలా సంతోషంగా ఉంది తెలిసిన 10 రోజులు ఇట్లాంటి కార్యక్రమాలకు అటెండ్ అయినందుకు. అలాగే మీకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఎక్కువ చాలా మంది మహిళలు ఏమున్నారు, ధైర్యంగా ముందుకు వచ్చిండ్రు. దానికి చాలా ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ నమస్కారం. హ్యాపీ విమెన్స్ డే. హ్యాపీ విమెన్స్ డే టు ఆల్ ఆఫ్ యూ. సో ఈ బ్లడ్ డొనేషన్ అనేది చాలా గొప్ప సేవ అండి. సో అది మీరు బ్లడ్ డొనేట్ చేస్తే యుల్ బి సేవింగ్ వన్ లైఫ్. సో చాలా మంది యాక్సిడెంట్స్ లో బ్లడ్ లాస్ ఉంటాయి, డెలివరీ అప్పుడు, అలాగే ఆఫ్టర్ ఆపరేషన్స్.
సో ఆ టైంలో బ్లడ్ అనేది చాలా ఇంపార్టెంట్. కలిసి పనిచేస్తున్న ఒక స్వచ్ఛంద సంస్థ 2001లో జాన్ గిల్ జగాచే ఇది స్థాపించబడింది. ప్రస్తుతము 179 దేశాల్లో ఈ ఇంటర్నేషనల్ విలియో ఫౌండేషన్ నుంచి మనం స్వచ్ఛందంగా సేవలు అందిస్తున్నాము. ప్రథమంగా రక్తదానం, ట్రీ ప్లాంటేషన్ మరియు పొల్యూషన్ పై అవగాహన సదస్సులు మరియు ఓల్డ్ ఏజ్ హోమ్స్, ఆర్ఫన్ హోమ్స్ మరియు ప్రభుత్వ పాఠశాలల్లో బ్యాగ్స్ మరియు పుస్తకాల పంపిణీ ఇలాంటి అనేకమైన స్వచ్ఛంద సేవలు మనం అందిస్తున్నాము. ఇప్పుడు మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.